ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనము. మంచం మీద కొనుకు సమయమున గాఢనిద్ర పట్టినప్పుడు కలలో రాత్రి కలిగిన స్వప్నంలో నరులు గర్విష్ఠులు కాకుండానట్లు తాము తలచిన కార్యము వారు మానుకుని చేయనట్లు గోతికి పోకుండా వారిని కాపాడినట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణము తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశమును సిద్ధపరచును. ప్రభుని తండ్రి మాటలు మనకి సెలవిచ్చి ఉన్నారు. దేవుడు ఏమి సెలవిచ్చుచున్నాడు? మనము కలలో కూడా ఎప్పుడు మనము గర్వముగా ఉండకూడదు. దేవుడు మనము గర్వముగా ఉండిన ఎడల మనము పాపములో కూరుకుపోతాము. మనసు ఎప్పుడు కూడా గర్వం అనేది ఉండకూడదు. సమాధానముగా నీవు సమాధానకర్తవై ఉండాలి, అందరికీ కర్త కాదు.